నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. నీట్ లీకేజీపై జెన్జీ పోరాటంతో సాధించిన ఫలితాలకు ఓ రూపు వస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టగా ఇకపై లీకేజీల విషయంలో కఠిన చట్టం తెస్తామని మోదీ సర్కార్ హామీ ఇచ్చింది. ఈ హామీపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంది. పబ్లిక్ పరీక్షల సవరణల బిల్లు 2026 కు ఇప్పటికే లోక్సభ ఆమోదించగా తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా లభించింది. ఈ బిల్లును ఇక రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టంగా మారనుంది. దీంతో ఇకపై లీకేజీలకు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయి. ఈ చట్టం ప్రకారం వ్యక్తిగత లీకేజీలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత ముఠాల నేరాలకు కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. అలాగే తప్పు రుజువైతే పరీక్ష నిర్వహించే ఏజెన్సీలపై 5 కోట్ల వరకు జరిమానా, 8 ఏళ్ల పాటు నిషేధం విధించేలా ఈ చట్ట సవరణలో పేర్కొన్నారు. ఈ లీకేజీ కేసుల్లో పోలీసుల దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలన్న నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల్లో విచారణ ముగించి దోషులకు శిక్షలు వేయాలని చట్టంలో పేర్కొన్నారు. మరి ఈ కొత్త చట్టంతో లీకేజీ గ్యాంగుల్లో భయం వస్తుందంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.